నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. మూడొద్దుల సంబరాలే ఘనంగా తెలంగాణ దశాబ్ది వేడుకలు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు, గన్ పార్క్ నుంచి సచివాలయం దాకా క్యాండిల్ ర్యాలీ, తెలంగాణ భవన్ లో ప్రత్యేక సమావేశాలు. స్వరాష్ట్రంలో రూపురేఖలు మార్చుకున్న భాగ్యనగరం. హైదరాబాద్ సిగలో కీర్తి కిరీటాలెన్నో. తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణం మహాద్భుతం. మరో గొప్ప నిర్మాణంగా పోలీస్ కమాండ్ కంట్రోల్. అమరవీరుల స్మారక చిహ్నం అదుర్స్. అత్యంత ఎత్తైనదిగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం. ఐకానిక్ గా మారిన ఎన్నో బిల్డింగ్లు. పర్యాటక ఆకర్షణ, చరిత్ర మురిసేలా మన భవంతులు. టూరిజం స్పాట్లుగా నిలుస్తున్న ఎన్నో ప్రదేశాలు. జర్మన్ టెక్నాలజీతో కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం. 8 దేశాల ఇంజనీర్లతో పనులు. చిమ్మ చీకట్లకు చెక్, నిరంతరం విద్యుత్ సప్లై. మెట్రో రైలు రాక గజిబిజి పరుగులకు ఊరట. రంగారెడ్డి, హైదరాబాద్ కు అనుబంధంగా మేడ్చల్ జిల్లా. తెలంగాణలో ఉద్యమాల గడ్డకు ఎంతో విశిష్టత. హైదరాబాద్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గొప్ప ఖ్యాతి గడించింది. ఒక్కో రంగంలో తన స్థాయిని పెంచుకుంటూ విశ్వ నగరిగా అడుగులు వేస్తోంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన గడ్డగా చరిత్ర సృష్టిస్తే, స్వరాష్ట్రం సిద్ధించాక అభివృద్ధి పదంలోనూ పరుగులు పెడుతోంది. 400 ఏళ్లకు పైగా నేపథ్యం ఉన్న చారిత్రక భాగ్యనగరికి ఈ 10 ఏళ్లలో మరిన్ని సొబగులు జతకూరాయి. విశ్వనగరికి అడుగులు పడ్డాయి. అందులో మెట్రో రైల్, కేబుల్ బ్రిడ్జ్, ఐకానిక్ బిల్డింగ్స్, అమరవీరుల స్మారక చిహ్నం, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వంటివి ఎన్నో ఉన్నాయి. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో మరోసారి మన ఘనతను మననం చేసుకుందాం.